ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం జీవితంలో చాలా మందిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మేలు చేసిన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, కీడు చేసిన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునిడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవాతి దేవుడు మన జీవితంలో ఏ ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నాడో, ఏ వేళలు అయితే మన జీవితంలో చేసి ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మంచి జరిగినా చెడు జరిగినా, ఎవరైనా మంచి చేసినా చెడు చేసినా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవి జ్ఞాపకం చేసుకోవడం వల్ల అవి మన జీవితానికి ప్రయోజనకరము కాదు. కానీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే అవి మన జీవితానికి ప్రయోజనకరము ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక మనం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ఆయనకి రుణస్థులుగా ఉందుముగాక. ఆమేన్.